ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు బుధవారం ఏప్రిల్ 29వ తారీఖున పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు రేపు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మీకు రేపు మిశ్రమంగా కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులన్నీ డబ్బులతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం కూడా ఉండబోతూ ఉంది. కాబట్టి రేపటి రోజు కుంభరాశి వారు డబ్బుల విషయంలో ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఈ డబ్బు ఈ పనికి నేను ఖర్చు పెడితే ఇది నాకు లాభం వస్తుందా, లేదా దీనివల్ల నేను నష్టపోతానా అనేటటువంటి ఒక డెసిజన్కి మీరు మీ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని డబ్బు విషయంలో అయితే మీరు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి రేపు బుధవారం రోజున కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు ఏమైనా గతంలో అనారోగ్య సమస్యలు ఉంటే అవి కొంచెం మిమ్మల్ని కలవర పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి మీకు జలుబు, జ్వరము, గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు వీటికి సంబంధించిన స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. అయినా కూడా మీరు సమయానికి మందులు వేసుకోవడము లేదా డాక్టర్ని సంప్రదించి తగు వైద్యం చేసుకుంటే మాత్రం మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకానే లేదు. ఇక కుంభరాశి వారికి రేపు మీకు కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటి నుండి మీరు బయటపడతారు. అలాగే కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున మీరు చేసే ఏవైనా ప్రయాణాలు ఉంటే అవి వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు గత కొన్ని రోజులుగా ఒక పని మీద నేను బయటకు వెళ్ళాలి, లేదా ఈ పనులను నేను రేపే పూర్తి చేసుకోవాలి అని మీరు ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి ఆ పనులను చక్కబెట్టుకోవాలని తీసుకునే నిర్ణయాలు అవి రేపు మీకు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కుంభరాశి వారికి పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీరు కొంచెం మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దేనికి తొందరపడి కంగారు పడడము లేదంటే అధిక ఆలోచించడం చేయకండి. మీరు ఏ పనులైతే అవ్వలేదు అని నిరుత్సాహపడుతున్నారో ఆ పనులన్నీ చాకచక్యంగా నెమ్మదిగా అయినా ఆ పనులు పూర్తవుతాయి. కాబట్టి భగవంతుని పైన నమ్మకం పెట్టండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఆత్మవిశ్వాసంతో మీరు చేసిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తుంది. ఆ విజయం అనేది కొంచెం లేట్ అయినా సరే మీకు మాత్రం ఖచ్చితంగా అల్టిమేట్గా విజయం అనేది మీ సొంతం అవుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు ఉద్యోగులకు చూసుకుంటే కనుక మీరు చేసే ఆఫీసుల్లో మీ యొక్క తోటి సహోద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆఫీసుల్లో మీ పని మీకు అప్పగించిన పనిని మీరు చేసుకుంటూ పోండి. పక్కవారి పనుల్లో మీరు మాత్రం జోక్యం కలిగ చేసుకోకండి. ఎందుకంటే కొందరు ఉంటారు, వారికి అప్పగించిన పనులను తోటి ఉద్యోగులతో చేయించే విధంగా ఈ పని నువ్వు చెయ్యి, నాకు కొంచెం బయట పని ఉంది, నేను బయట పని చూసుకొని వస్తాను, ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయని చెప్పేసి వారు బయటకు వెళ్ళి వారి పని మీకు అప్పచెప్తారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కనుక ఒకవేళ మీ పై అధికారి కనుక వచ్చి మీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది మీ పక్కన పెట్టేసి పక్కన మీ సహోద్యోగి పని మీరు చేస్తూ పోతే కనుక తను మీ పైన కోపం పెంచుకునే అవకాశం ఉంటుంది. లేదంటే
లేనిపోని మాటలు ఆఫీసులో అందరి ముందు మిమ్మల్ని తిట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం మీ పనులు మీరు చేసుకోండి. పక్కవాడి పనిలో జోక్యం కలిగించుకోకండి. ఈ విధంగా మీరు బుధవారం రోజున మీ ఆఫీసులో మాత్రం తొందరపడి మీరు మాట ఇచ్చి మీ సహోద్యోగులకు సరే నీ పని నేను చేసి పెడతానులే అని మాట ఇచ్చి పై అధికారులతోని మీరు మాటలు పడకండి. ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చూసుకుంటే గనక అన్ని విధాలుగా మీకు లాభసాటిగా కనిపిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులు అధిక మొత్తంలో మీకు రాబడి కనిపిస్తుంది. ఏదైతే మీరు వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారాలను కూడా రేపు బుధవారం రోజున మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఆదాయ పరంగా చూసుకుంటే కూడా మీకు ఎటువంటి ఢోకానే లేదు. కాకపోతే ఖర్చుల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించండి. మీరు డబ్బులను ఎంతైతే సంపాదిస్తారో దానికి తగ్గ ఖర్చులు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చులు మీరు పెట్టడం అవసరమా లేదా అని ఆలోచన చేసుకొని మీకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చుల రూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో ఆలోచన చేస్తే కనుక ఫ్యూచర్లో మీకు ఆ వచ్చిన ఆదాయం లాభాలు అనేవి రెట్టింపు లాభాలు మీకు వస్తాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుంభరాశి వారికి రేపు భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశికి చెందిన ప్రేమికులకు కూడా ఈరోజు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అల్టిమేట్‌గా మీకు రాబోతూ ఉంది. కొంచెం ఆలస్యమైనా సరే మీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీరు మాత్రం ఒకరికి తొందరపడి మాటలు ఇవ్వకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇక ఈ కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన, అలాగే శనిదేవుని యొక్క స్తోత్రాలు పఠించడం వల్ల మీకు రేపు బుధవారం అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.